అనంతపురం జిల్లాలో పర్యటించనున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు కర్నూలులో జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కర్నూలు మీదుగా అనంతపురం వెళ్తున్న పవన్ కు అడుగడుగున అభిమానులు నీరాజనం పలికారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు పోటెత్తిన అభిమానులతో రోడ్డు కిక్కిరిసిపోయింది. కార్యకర్తలు అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ ముందుకు వెళ్లారు. కర్నూలులో పవన్ అభిమానుల సందడిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏదైతే తెలంగాణలో యాత్ర ముగించుకొని అనంతపురం జిల్లాకు వెళ్తున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున కూడా పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా ఆయనకు స్వాగతం పలుకుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఐటీ సర్కిల్లో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అభిమానులు జనసేనాని చూసేందుకు కూడా తరలి వచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. చెప్పండి, జనసేనాని పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు ఏ విధంగా చూస్తారండి? జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కర్నూలుకి జిల్లాకి జనసేన పార్టీ పెట్టినాక మొట్టమొదటిసారి రావడం జరిగింది. మేము బాగా రిసీవ్ చేసుకున్నాం అన్నని. అన్న నాయకత్వం కోసం మేము గట్టిగా పనిచేస్తాము. తెలంగాణ యాత్ర ముగించుకొని అనంతపురం కరువు యాత్ర కోసం మన జనసేనాని ముందరకు వస్తున్నాడు. మేము దీన్ని స్వాగతిస్తున్నాము. మొత్తంగా చూస్తే ఎంతమంది, చాలామంది అభిమానులు కూడా ఎప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కోసం? నిన్న రాత్రి నుంచి ఒకసారి నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంటికి కూడా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. నాలాంటి అభిమానులు చాలామంది ఉన్నారు. ఏమంటే కొంచెం సెక్యూరిటీ టైట్ వల్ల మనకి కొంచెం ఇబ్బంది కలిగింది ఈరోజు. ఓకే, మరొక అభిమానుడు పేరు చెప్పండి. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాకు వచ్చారు, ఏ విధంగా ఫీల్ అవుతారండి? చాలా ఆనందంగా ఉంది సార్. మాకు ఆనందంగా ఉంది, కానీ ఏమిటంటే మనకి ఇక్కడ క్రమశిక్షణ అనేది కొంచెం మనకి కంట్రోల్గా లేదు. అన్న ఉదయం వస్తా అన్నాడు, వచ్చేసినాడు. మాకు బాగా స్వాగతించి బాగా ఆహ్వానించినాడు. మాకు అందరికి అయిపుట్టిన వాళ్ళకి వచ్చేసి అందరికి చేయి ఊపుకుంటూ థ్యాంక్స్ ఇచ్చుకుంటూ పోయినాడు. మాకు అదే చాలు. ఇప్పుడు తెలంగాణ నాయకులకి, అక్కడ ఉన్న వాళ్ళకి, కార్యకర్తలకి అందరికీ బాగా ఉత్సాహం ఇచ్చాడు. ఇక్కడ మన రాయలసీమకి ఈరోజు బయలుదేరాడు. మన రాయలసీమలో మన ఇదే తెలంగాణలో ఏ విధంగా సక్సెస్ చేసామో అంతకు రెట్టింపుగా మన ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ చేయాలని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఇంతవరకు సినీ నటుడుగానే ఉన్నారు. రాజకీయాల్లో ఆయన ముందుకు రాణిస్తారని మీరు అనుకుంటున్నారా? ముందుకు రానియకపోయిన తత్వంలో మా అభిమానం ఉంది, మా అభిమాన సంఘాలు ఉండేవి. మా అలాంటి వాళ్ళు ఇంకా దండికి ఎదురు చూస్తున్నారు పవన్ కొరకు, అన్న కొరకు. ఆయన వస్తే ఏదో మేము చేసుకుంటాము, మేము సొంతంగా సాధించుకుంటాము మన ఆలోచన ఉంది. ఆ ఆలోచన పూర్వకంగానే మేము అన్నకి సపోర్ట్గా మేము ఎప్పుడుంటో ఆయన అభిమాన సంఘాలు మేము పెట్టుకున్నాము, చేస్తున్నాము. వరుణు మన ఇళ్ళల్లో వీళ్ళంతా రాజు మౌలి అంతా ఇళ్ళ అంజీ వాళ్ళ చేసుకుంటున్నాము. ఇదే కార్యక్రమము ఇట్లే మేము ఇంకా చేయాలని మేము అనుకుంటున్నామండి. ఇది పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. జనసేనాని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. నిన్నటి రాత్రి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే జనసేన పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాకు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఏదైతే రాయలసీమలో ఆయన ఈ యాత్రను ప్రారంభిస్తున్నారు, అనంతపురం తర్వాత కర్నూలు జిల్లాలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఇక్కడికి కూడా వస్తామంటున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ నమ్ముకొని మేము ఉన్నాం, ఖచ్చితంగా ఆయన రాజకీయాలకు రావాలి, ఖచ్చితంగా పార్టీ పెట్టాలి అనే ఉద్దేశంతో కూడా మేము చాలా రోజులు ఎదురు చూసాం. మా ఆశ నెరవేరింది. త్వరలో కూడా కర్నూలు జిల్లాలో కూడా యాత్ర ప్రారంభిస్తారు, మేము దానికోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రామసంత మల్లికార్జున్, AP 24/7 కర్నూలు జిల్లా.